మాట్లాడినా కానీ గతానికి చూద్దా ₹2 చొప్పున డ్రైవర్కి ఇబ్బందుల పాలు ఉన్నదా అనే ఆలోచన కొద్ది గతంలో ₹2 ఇచ్చినాం డ్రైవర్ ఒక క్వింటల్ ₹2 చొప్పున ఇస్తే ఆయన కథ వెళ్ళిపోయింది. కానీ ఈ ప్రాంతం ఇప్పుడైతే జరిగిన కథ ఇప్పుడు జరిగిన కథ అయితే ఎవరికి లంచం కానీ ఎవరికి కానీ రూపాయి చెందలేదు, మేము ఇయ్యలేదు. అనవసరంగా దీన్ని కావాలని దోసుకొచ్చిన విషయమే కానీ ఇంకోటి ఇంట్లో ఏం లేదు అని నేను నా లెక్కలని మాట్లాడుతున్నా. ఇక మిగతా మనుషులు మాట్లాడు. 144 సంచులు ఇచ్చిన. నా పేరు దుడ్డేటి పోషయ్య, మార్పాక గ్రామం. నేను 144 సంచులు ఇచ్చిన. అమాల్కి క్వింటల్కి ₹50 ఇచ్చినే కానీ ఎలాంటి ఎక్స్ట్రా పైసలు ఇవ్వలే, ఏమి ఇవ్వలే. కానీ ఇక్కడ ఒకటి ప్రచారం చేసారు, ఎక్స్ట్రా ఇట్లా 200 వసూలు చేస్తున్నారు, 300 వసూలు చేస్తున్నారు అని ఒకటి ప్రచారం చేస్తున్నారు. అంత అబద్ధం. నేను ఇచ్చింది మాత్రం 144 సంచులు, క్వింటల్కి ₹50 ఇచ్చిన, అంతే ఇచ్చిన. ఎక్స్ట్రా రూపాయి మాత్రం ₹1 ఇవ్వలే. ఈసారి పోయిన సంవత్సరం ఇట్లా లారీలు అత్తలేవు అని ఇట్లా లారీలు రాకపోతే సంచికి 200, ఇట్లా మన సంచికి ₹2 అట్లా ఇచ్చినాం. సంచికి ₹2 చొప్పున ఇట్లా 100 సంచులకు 200 అట్లా ఇచ్చినాం తప్ప ఈసారి మాత్రం ₹1 ఇవ్వలే అమాలి తప్ప. ఈసారి నేను కూడా బ్యాగులు ఇచ్చిన, క్వింటాల్కు ₹50 చొప్పున అమాలికి ఇచ్చినా కానీ లారీకి అయితే ఎలాంటి అమౌంట్ దీన్ని కావాలని రుద్దిరు కానీ ఇంట్లో ఎలాంటి మార్పు లేదు, ఎలాంటి డౌట్ లేదు. అనవసరంగా కన్నీర్తనం చేసి వాళ్ళ మీద రుద్దుతురు కానీ ఇది ఇలాంటి డౌట్ లేదు, ఏది లేదు. ఒకవేళ అట్లాంటి డౌట్లు అయితే మేమేమి అందరం కలిసి కంప్లైంట్ ఇస్తాం. గైనొక్కడిని ఇచ్చిట్టు వీళ్ళంతా పట్టించుకుంటే ఎంతవరకు సాధ్యం? ఏ ఆఫీసర్ అయినా ఎవరైనా కానీ ఒక్కొక్కరికి మేము అంత అమాయకులమా లేకపోతే మేము కాదా? మాకు లేదా కడుపు తిప్పాలా? అనవసరం విషయం ఇది. అంటే రుద్దుకపోయి అనవసరంగా ఒకళ్ళ మీద బదనం అయితే రుద్దుకపోతే కలాస అవుతుంది. ఇక మార్పాకలు ఇట్లాంటి నడవద్దు, ఎవరు ముందుకు పోవద్దన్న ఆలోచన. ఏ మహిళా సంఘాలు కానీ ఏం లేవు ఎవరు కానీ ఇక ముందుకు రావద్దన్న ఆలోచన కొద్దా. నాకు అందరితో నేను లీడర్ కావాలి, నేను అమ్మాలని ఇక్కడ కూర్చుందా అని ఓ ప్రయత్నాలు చేస్తుంది. ఇవన్నీ ఇదంతా కుదరదు. అది నేను 233 బ్యాగులు ఇచ్చిన, కానీ అమలుకి మాత్రమే ఇచ్చినా కానీ ఎటువంటి ఛార్జెస్ ఎవరికి ఇవ్వలేదు. లారీకి కూడా ఇవ్వలే. నేను న్యూస్ ఉందో అందులో వచ్చింది అయితే అది రూమర్ అని నాకు అనిపిస్తుంది. మాకు మార్పాక స్నేహ వివోకి ఐకేపీ సెంటర్ వచ్చింది. మహిళలు నడిపిస్తుర్రని ఇదంతా ఒకటి చేసి మా మీద పుకార్లు పుట్టించిర్రు. మాట్లాడినకు అసలు భూమే లేదు. ఇదంతా చేపించిన విషయం మేము ఎలాంటివి కూడా తీసుకోలేదు. రైతులు కూడా అందరూ చెప్తున్నారు కదా, కావాలనే చేసిర్రు ఇది.